యేసు క్రీస్తు అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. గట్టి చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాజైన దావీదు పునశ్చరణ. మీరంటారు చూడండి, నిన్నటి దినం అయిపోయిన దాన్ని మళ్ళీ లింక్ చేసుకుని ముందుకెళ్ళడం. ఏమంటారు? మీరు టీవీలు చూసే వాళ్ళకి తెలిసిద్ది. అయ్యా, తరువాయి భాగం అంటే రేపు చెప్పబోయే తరువాయి భాగం. నిన్న చెప్పిన దాన్ని మళ్ళీ లింక్ చేసుకుని వెళ్ళడాన్ని ఏమంటారు? రీక్యాప్. వెరీ గుడ్ తల్లి, దేవుడిని దీవించుగాక. చాలామందికి అన్ని విషయాలు గుర్తుంటాయి, కానీ దేవుని కోసం వచ్చేపాటికి గుర్తుండవు. కానీ నిస్సంకోచంగా, ధైర్యంగా, నాకుంది గుర్తు కానీ మీరు చెప్తే బాగుంటుందని రీక్యాప్. రాజైన దావీదు 12 గోత్రాలకు దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి అభిషిక్తుడైన రాజు, దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని ఏర్పాటులో ప్రణాళికలో ఉన్నటువంటి రాజు. ఈయన స్థిరపడిన తరువాత దేవుణ్ణి అడిగాడు, నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఉండునట్లు ఆశీర్వదించు. దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాన్ని కోరుకునే ప్రతి క్రైస్తవ విశ్వాసికి దావీదు గారు చేసినటువంటి ప్రార్థన గొడ్డలి పెట్టు. అంటే స్పృహ. ఆశీర్వాదం అంటే దావీదు గారిలో ఉన్నటువంటి స్పృహ ఏంటి అంటే కుటుంబము ఆయన సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం. స్తోత్రం. ఎప్పుడూ వారానికి ఒకసారి కాదు, రోజులో ఏదో గుర్తొచ్చినప్పుడు కాదు, నిత్యము. ఆల్వేస్ ద ఫ్యామిలీ, ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఏ ఫ్యామిలీ ఆర్ ఏ బిలీవర్. సంఘం కూడా కావచ్చు. సంఘం కూడా కావచ్చు అని ఎందుకంటున్నారంటే ఇప్పుడు సంఘాలుగా లేవు. సంఘం దేవుని కొరకు అనేటువంటి స్పృహను దైవ సేవకులు కూడా కోల్పోతున్నారు నాలాంటి వాళ్ళు. సంఘం బిలాంగ్స్ టు గాడ్. క్రీస్తు రక్త ప్రోక్షణలో ఊపిరి పోసుకుంది సంఘం. సంఘాన్ని మళ్ళీ తీసుకెళ్ళడానికి ఆయన వస్తారు. కాకపోతే ఈ మధ్యకాలంలో సంఘాన్ని జాగ్రత్త చేయడానికి ఆయన కొంతమంది సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ అల్పకాలికం సంఘాన్ని జాగ్రత్త చేయడానికి ఆయన నమ్మి హక్కుదారుడైన ఆయన మన చేతికి సంఘాన్ని అప్పగిస్తే మనమేమో అసలు ఈ సంఘం నాది అని చెప్పుకుంటున్నాం. Do not say anybody, anyone. The congregation belongs to us. Not belongs to us. Belongs to me, not belongs to me. సంఘం నాది కాదు, మనది కాదు. సంఘం ఎవరిదంటే రక్త ప్రోక్షణ జరిగించిన క్రీస్తుది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి గట్టిగా గట్టిగా. స్తోత్రం. అప్పుడు సంఘాన్ని ఏం చేయాలంటే మన చేతికి కాయడానికి దేవుడు ఎంతకాలం మనలో నిర్ణయించాడో అంతకాలం సంఘాన్ని జాగ్రత్త చేసి మన దినాలు ముగించుకుని
సంఘాన్ని భద్రంగా ఆయనకు అప్పగించుకుని దేవుడు ఏర్పరిచినట్లుగా యాత్ర ముగింపులోకి వెళ్ళాలి. స్తోత్రం. అందుకు సంఘం ఆయనది అనే స్పృహే లేకుండా నేను బ్రతుకుతా, నాది అనుకునేటువంటి భ్రమలో ఉంటే మరి సంఘం కూడా దేవుని సన్నిధిలో ఉండాల్సిన అవసరత ఉంది. ఆశీర్వాదం అనగా సదరు వ్యక్తి అయినా, సదరు కుటుంబమైనా, సదరు సంఘమైనా నిత్యము దేవునితో మమేకమై ఉండడమే, ఆయన సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం. మనం అనుకునే ఆశీర్వాదం డబ్బు రూపంలోనో, ధనం రూపంలోనో, బంగారం రూపంలోనో, ఇండ్ల రూపంలో, స్థలాల రూపంలో, పొలాల రూపంలో ఉంటే అది ఎంతకాలం అంటే అసలు దాన్ని కలిగిన నీకు నాకే గ్యారెంటీ లేదు ఎంతకాలం ఉంటాము. ఈ మధ్య చూసారా, బాగా వైరల్ అవుతూ ఉంది. 75,000 సంపాదించే ఒక సాఫ్ట్వేర్ విజయశాంతి రెడ్డి అట. మరి ఇప్పుడు అప్డేట్ ఏంటో నాకు ఈరోజు విషయం తెలియదు, కానీ కొడుకు కూతురు సీనియర్ ఇంటర్ చదువుతూ ఉంది, కొడుకు జూనియర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు. భర్త ఏమో దుబాయ్లో జాబు. ఏమికి కానీ ఆయనకు కానీ శాలరీ మంత్లీ చూసుకుంటే 1.5 నుంచి 2 lakh దాకా వస్తుందంట. కొరత లేదు. దియా ప్రసాదరావు గారు రాసి పాడారు అప్పట్లోనే పాట, ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబములు కలతలేమి లేవు. మాట్లాడరేమండి బాబు. చెప్తా ఉన్నప్పుడు ఉలుకు పలుకు లేదు. నిజమా ఒట్టిదా, నేను అబద్ధం చెప్తున్నానా, సత్యమా, నిజమేనా చెప్పేది? అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుత కుటుంబాల నేపథ్యం అలాగుంది. ఏ రోజు ఎప్పుడు ఎవరికి ఏమి సంభవిస్తుందో తెలియట్లా. ఈ గంట మీ కళ్ళెదురు కనపడవచ్చు, ఇంకొక గంటకి అసలు రాంబాబు అనే వ్యక్తి ఏమవుతాడో అర్థం కాదు. నాకేం పర్వాలేదు అని వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, భౌతిక సంబంధమైన స్థితిని బట్టి విర్రవిగేటువంటి వ్యక్తి నెక్స్ట్ ఇమీడియట్ డే ఏమవుతాడో తెలియడం లేదు. దావీదు భక్తుడు దేవుని దగ్గర చేసిన ప్రార్థన, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించు. ఆశీర్వాదము అనగా ఆ వ్యక్తి అయినా, ఆ కుటుంబమైనా నిత్యము దేవుని సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకని దావీదు దేవుని సన్నిధికి అంత ప్రత్యేకత ఇచ్చాడు అంటే, ఆయన సన్నిధిలో ఉన్నవానిని కపటపు ఆలోచనలు తాకవు. అవి మనుష్యుల వలనైన సాతానీయ తంత్రములైన దేవుని సన్నిధిలో దాచబడిన వ్యక్తి మీద పని చెయ్యవు. స్తోత్రం, స్తోత్రం. తర్వాత ఆయన సన్నిధిలో జీవముంది. అబ్రహాము కూడా అడిగాడు ఆయన్ని, నా కుమారుడైన ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతకడానికి అనుగ్రహం ఇవ్వు. మనిషి అష్టైశ్వర్యాలను బట్టి బ్రతుకుతాడని అనుకుంటున్నాడు, కానీ ల్యాక్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ నోబడీ హ్యాస్ టు లివ్. దేవుని సన్నిధి లేకపోతే బ్రతికున్నా బ్రతికినట్టు కాదు. జీవించుచున్నావన్న పేరున్నది నీవు మృతుడవే. ఆయన సన్నిధిలో జీవం ఉంది. తర్వాత ఏం చెప్పుకున్నాం? ఆయన సన్నిధిలో ద మెజెస్టీ ఈజ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. ఘనత ప్రభావములు
ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఈ సంగతి తెలియక పేరేసు ప్రభుది పెట్టుకొని రక్షణ పొందామని చెప్పుకుంటూ, నేను ప్రభు పిల్లని అని చెప్పుకుంటూ లోకం కోసం ప్రాకులాడుతుంది నేటి క్రైస్తవ సమాజం. స్తోత్రం, గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండుట భాగ్యం. జకర్యా గ్రంథంలో చదివాం మనం. ఆయన సన్నిధిలో ఉండుట తరగని భాగ్యం, స్థిరమైన భాగ్యం, శాశ్వతమైన భాగ్యం, ఇంకెవ్వడు తీసుకువెళ్ళలేనటువంటి భాగ్యం. ఎంత భాగ్యం అంటే శేబదేశపు రాణొచ్చి సొలొమోన్ని అప్రిషియేట్ చేస్తుంది. ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తివి నీవు, నీ మాటలు నీ సముఖమందు నిలబడి వినే ప్రజలు ఎంత భాగ్యవంతులు అంటది వాక్యం. ఇమీడియట్లీ స్క్రిప్చర్ ఏమంటుందంటే, సొలొమోను జ్ఞానవచనాలు ఆయన సముఖములో ఉండి వినే ప్రజలు భాగ్యవంతులైతే, సొలొమోనుకి కర్త అయినటువంటి దేవుని మాటలు వినే ప్రజలు ఇంకెంత భాగ్యవంతులు. స్తోత్రం, స్తోత్రం. పాత పాట ఒకటి ఉందండి, నాకు కూడా పాడాలని ఆశ ఉంది, కానీ నా గొంతు సపోర్ట్ చేయట్లా. పాడకపోవడమే మేలు. నేనప్పుడు 5వ తరగతో 5 చదువుతుంది, 77లో తుఫాను వచ్చింది గుంటూరులో. గుంటూరు కాదు, దాదాపు చాలా ప్రాంతాలు జలమయమైపోయాయి. భీకరమైన తుఫాను, పెద్ద తుఫాను అది. నేను 5 చదువుతున్నా. మా ఇల్లు మొత్తం వర్షానికి తడిసిపోయి వేరే దగ్గర షెల్టర్ అవుదామని చెప్పి వెళతా గబుక్కను గుంటలో కాలేసి దిగిపోయా. ఆ కాలువ ముందున్నటువంటి వాటర్లో తలకాయ పట్టుకొని మా నాన్న పైకి లేపి విసిరాడు బయటికి. నేను బుడ్డోడిని, 10 ఏళ్ళో 9 ఏళ్ళో ఉంటాయి. అప్పుడు మా ప్రాంతంలో పాస్టర్ గంగయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడు, బాబాయ్ అవుతాడు, యోహాను గారు అంటాం. ఇల్లు కందెర తీసుకుని సైడ్ డ్రమ్ తీసుకుని ఇంటింటికి తిరుగుతా ప్రార్థన చేస్తా పాటలు పాడతా. అప్పుడు పాడిన పాట అది, నా జీవిత యాత్రలో ప్రభువా, నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు. నా జీవిత యాత్రలో నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. స్తోత్రం. ఏముంది? సంపూర్ణమైన సంతోషము. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 16వ కీర్తన 11వ వచనం. ఫాస్ట్. నీ సన్నిధిని 21:6 చూడండి కీర్తన సపోర్టివ్గా. నిత్యము ఆశీర్వాదకారకునిగా ఉండునట్లు. నేను ఒక మాట చెప్తా మా, ఎవరైనా ఒక వ్యక్తి మనకు వచ్చి ఒక 50 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి, రాంబాబు పాస్టర్ గారు ఇది వాడుకో నీకు ఉపయోగపడుద్ది అన్నాడు అనుకో, నన్ను చూసిన మీరందరూ ఏమంటారు తెలుసా? రాంబాబు అన్నని దేవుడు, బా చెప్పండి గట్టిగా, రాంబాబు అన్నని దేవుడు. కానీ వాక్యం అంటది, ఎవరో వచ్చి నీకు 50 లక్షలు ఇస్తే తీసుకుంటే అది నువ్వు ఆశీర్వాదం అనుకుంటున్నావు.
నిర్ద్వంద్వంగా యథార్థత కలిగి జీవించేటప్పుడు దేవుడు నీకు ఇచ్చిన 10 రూపాయల్లో ఒక 5 రూపాయలు నీ చెయ్యి ఇలాగుండి ఇతరులకు ఖర్చు చేస్తావే, దేర్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్ యాజ్ పర్ ద స్క్రిప్చర్ ఆఫ్ ద లార్డ్. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. నీ చెయ్యి ఇలాగుండి 1 కోటి రూపాయలు అవతల నుంచి పొందుకున్నా అది సాయమే కానీ నువ్వు అనుకుంటావు దీవెనని కాదు. అవతల నుంచి నీ చెయ్యి ఇలాగుండి తీసుకునేది దీవెనైతే నువ్వు ఇచ్చేది కొంచెమైనా నీ చెయ్యి ఇలాగున్నప్పుడు దేవుని దృష్టిలో అది ఆశీర్వాదం. స్తోత్రం. నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడగడానికి, నన్ను ఆశీర్వాదముగా మార్చు ప్రభువా అని అడగడానికి చాలా తేడా ఉంది. ఇక్కడున్న మనందరం దేవా నన్ను ఆశీర్వదించని అడిగేవాళ్ళమే, ఎక్సెప్ట్ అబ్రహాం, ఎక్సెప్ట్ జాకబ్. ఆశీర్వదించు ప్రభు అని మనం అడుగుతున్నాం, వారు ఆశీర్వదించమని అడగల. దేవుడు వారిని ప్రజలకి ఆశీర్వాదంగా మార్చాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామండి. మీరంతా సూపర్. అసలు చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని, కనులుండి చూడలేని, ఆకారముండి కదలిక లేని మోగబొమ్మలని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనలో చాలామంది మోగబొమ్మలు ఉన్నారు. చప్పట్లు కొట్టండి అంటే ఎంత సీరియస్ అంటే అసలు ఈడు చెబితే మేము చప్పట్లు కొట్టేది ఏంటని. స్తోత్రం. నా మాట కొంచెం కటువుగా ఉంటుందేమో, కొద్దిగా చేదుగా ఉంటుందేమో, కానీ కటువుగా ఉన్నా చేదుగా ఉన్నా అది మాత్రం దీవెనకరమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వదించు ప్రభువా అని అడిగే వరుస మందైతే అబ్రహాము, యాకోబు, యోసేపు, యేసుక్రీస్తు వీళ్ళు నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడిగే వరుస కాదు. తండ్రి అయిన దేవుడు వీరినే ఆశీర్వాదం, ప్రపంచ ప్రజలు ఆశీర్వదించబడ్డానికి వీరిని హేతువుగా పెట్టాడు. స్తోత్రం. 2 రకాల వారసత్వం ఉంది. దీవించు ప్రభు అని అడిగే వారసత్వం ఉంది, నేను దీవెనగా ఉంటాను ప్రభు అని అడిగే వారసత్వం ఉంది. ఆశీర్వాదకారకునిగా నీవు అతని నియమించి ఉంచి ఉన్నావు. చదవండి. నీ సన్నిధిని సంతోషముతో, ఎక్కడంటే సంతోషం మాట్లాడాలి, ఎక్కడ సంతోషం? సన్నిధిని. నిజంగా దేవుని సన్నిధి అనుభవించేవారు ఎవరైనా ఉంటే మనలో, నేనైనా మీరైనా, దేవుని సన్నిధిని బట్టి ఎంతమంది సంతోషించగలుగుతున్నారు చెప్పండి? దేవుని రాజ్యం అంటే, పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం. డబ్బులుంటే ఆనందం, మనకి అప్పులు తీరిపోతే ఆనందం, పిల్లల చదువులైతే ఆనందం, పెళ్ళిళ్ళైతే ఆనందం, వారి ఉద్యోగాలు వస్తే ఆనందం, ఇళ్ళు కట్టుకుంటే ఆనందం. ఇది లోకంలో అందరికీ ఆనందం, మనకు కూడా ఆనందం. కానీ దేవుని పిల్లలకి అది చాలదు. మనం అనుకునే ఆనందం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. శాశ్వతమైన స్థిరమైన ఆనందం, దేవుడు సిద్ధపరిచిన ఆనందం ఏంటంటే ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. సామెతల గ్రంథం 8:30 చూడండి. సామెతల గ్రంథం 8:30 ఫాస్ట్ చదువమ్మా. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై, ఎట్లా అనుదినము సంతోషించుచు. ఎవరు చెప్తున్నారు ఈ మాట?
సృష్టింపబడిన ఏదియు ఆయన లేకుండా సృజింపబడలేదు. ది స్క్రిప్చర్ బిలాంగ్స్ టు హూమ్? ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాట ఇది? యేసుక్రీస్తు ప్రభు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. సృష్టింపబడిన ఏదియు ఆయన లేకుండా సృజింపబడలేదు. వితౌట్ హిమ్ నథింగ్ ఈజ్ ఫార్మ్. ఈయన తండ్రి అయిన దేవుని దగ్గర ఎలా ఉన్నాడట? ప్రధాన శిల్పి అయి అనుదినము ఒక్కటే మాట అండి, మొద్దు గుర్తు. నువ్వు నేను దేవునితో మమేకమై దేవుని సన్నిధి అనుభవిస్తున్నాము అంటే మిన్ను విరిగి నేల మీద పడిన కృంగిపోవలసిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. అనారోగ్యమా? లెట్ ఇట్ కమ్. పౌలు అంటాడు, శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, క్షామమైన, ఉన్నవైన, లేనివైన, రాబోవునవైన, ఎత్తైన, లోతైన, రాజ్యములైన, అధికారములైన, దేవదూతలైన, ప్రధానులైన, సృష్టింపబడిన మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపదు. చప్పట్లు కొట్టండి. ఉపవాసములతో, జాగరణములతో, చలితో, దిగంబరత్వంతో, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 5 మార్లు తింటిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, పట్టణములో ఆపద, ప్రయాణములో ఆపద, నదుల వల్ల ఆపద, అన్నదమ్ముల వల్ల ఆపద, సహోదరుల వల్ల ఆపద, కపట సహోదరుల వల్ల ఆపద, ఇవన్నీయునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు, దేవుడు ప్రేమించి మనకు అప్పగించిన ఒక్క సంఘాన్ని గురించి చింతే మనకు ఉండదు. సంఘం దారిని సంఘం ఉంటానే ఉంటుంది. కాకపోగా చింత ఉంటే నా కోసం చింత ఉంటుంది, నా భార్య పిల్లల కోసం చింత ఉంటుంది, నా కోసం నాకు చింత ఉంటుంది. బైబిల్ చెప్తుంది, పరిస్థితులు అనుకూలమైన ప్రతికూలమైన ఆయన సన్నిధిలో ఉండేవాడు నిత్య సంతోషాన్ని అనుభవిస్తాడు. స్తోత్రం, స్తోత్రం. ఆయన సన్నిధిలో కుమారుడైన యేసుక్రీస్తు కూడా ప్రధాన శిల్పి అయి ఆనందించాడంట. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనం చూడండి త్వరగా. సంఖ్యాకాండం 10:9. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో మీరు యుద్ధమునకు వెళ్ళినప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీకు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుంచి, కపటపు ఆలోచనల నుంచి రక్షణ ఎప్పుడంటే ఆయన సన్నిధిలో ఉంటే. నేరుగా శత్రువుల దుర్భేద్యమైన పరిస్థితుల్లో నుంచి ఎప్పుడు రక్షణ కలుగుతుంది అంటే ఆయన సన్నిధి మనం ఉన్నప్పుడు. స్తోత్రం, స్తోత్రం. ఆయన సన్నిధిని మనం ఆయన జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు శత్రువుల చేతి నుంచి ఆయన విడిపిస్తాడు. కీర్తన 51:11 వచనం. నీ సన్నిధిలో నుండి, అవును, నీ పరిశుద్ధాత్మను, అంటే ఆయన సన్నిధిలో ఏముంటుంది? చెప్పాలి. ఆయన సన్నిధిలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ. దావీదు అడిగాడు దేవుని, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు. ఒకవేళ నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేస్తే నేను దేన్ని పోగొట్టుకుంటాను? నీ పరిశుద్ధాత్మను. మనకు అది తప్ప మిగిలింది ఏది పోయినా కానీ కన్నీరే. భక్తులు ఇంకా సేపట్లో చనిపోతారన్న వారు కన్నీటి పర్యంతం కాలేదు. కానీ దేవుని సన్నిధి పోయినప్పుడు, పరిశుద్ధాత్మకు దూరం అయిపోయినప్పుడు వారు కన్నీటి పర్యంతమయ్యారు. స్తోత్రం, స్తోత్రం. దేవుని సన్నిధిలో పాప క్షమాపణ ఉంది. 16:30 లేవియాకాండం 16:30 వచనం. ఇంకొకరు కీర్తన 32:5.
ఆ, మీరు యెహోవా సన్నిధిని సమస్త పాపముల నుండి, మనం చెప్పుకున్నాం సన్నిధి అనగా సముఖం, సన్నిధి అనగా సమక్షం, సన్నిధి అనగా ప్రెజెన్స్, సన్నిధి అనగా దేవుని నీడ, సన్నిధి అనగా కుమారుడైన క్రీస్తు, సన్నిధి అనగా సంఘమే. ఇప్పుడు వాక్యం ఏమని చెబుతుంది? ఆయన సన్నిధిలో మీకు పాప క్షమాపణ. ఇక్కడ సన్నిధి అనే మాట దేన్ని వర్తింపజేసుకోవచ్చు అంటే, సన్నిధి మీన్స్ ద సన్ ఆఫ్ ఫాదర్, తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు సన్నిధి. ఈ సన్నిధిలో ఏ మనుష్యుల వల్ల మనకు క్షమాపణ దొరక్కపోవచ్చు, కానీ కుమారుడైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో మన క్షమాపణ దొరుకుతుంది. స్తోత్రం, స్తోత్రం. తెలియక పాపం చేసిన వారందరూ ఆయన రక్తం దగ్గరికి వస్తే క్షమించబడతారు. క్షమించబడిన తరువాత ఎరిగి చేసిన, ఎరక్క చేసిన, ఏదో ఒక బలహీన పరిస్థితిలో బలహీన పడిపోయినా మళ్ళీ నన్ను క్షమించమని నీవు దేవుని ఆయన సన్నిధికి వచ్చి అడిగితే తప్పకుండా స్వీకరించబడతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు అడిగాడు, నీ సన్నిధి నా నుంచి తీసివేయొద్దు, సన్నిధిలో నుంచి త్రోసివేయొద్దు, నా కుటుంబం నిత్యము నీలో ఉండునట్లుగా, నీ సన్నిధిలో ఉండునట్లుగా దీవించు. సన్నిధిలో తంత్రాలు చెల్లవు, కపటపు ఆలోచనలు మనలను తాకవు. సన్నిధిలో జీవముంది, సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయి, సన్నిధిలో భాగ్యం, దేవుని సన్నిధిని మించిన భాగ్యం లేదు, సన్నిధిలో సంతోషము కలదు, సన్నిధిలో శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది, సన్నిధిలో పరిశుద్ధాత్ముడున్నాడు ఆదరణకర్త, సన్నిధిలో పాప క్షమాపణ. ఒక్క సండే మీరు దేవుని సన్నిధి మిస్ అయితే, మీరు వెళ్ళే చర్చికి, మీరు వెళ్ళే మందిరానికి ఒక్క ఆదివారం ఏ కారణం వలనైనా మీరు పోగొట్టుకుంటే, దేవుడు అనుగ్రహించిన ఎంత మేలు మీకు దూరం అయిపోతుందో. ప్రైజ్ ద లార్డ్. అందుకని గుణమెరిగిన దావీదు, సత్యమెరిగిన దావీదు, సమస్తమెరిగిన దావీదు నీ సన్నిధిని నా యొద్ద నుంచి త్రోసేయొద్దు, తీసివేయొద్దని ప్రార్థించాడు. ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుందంటే, మా అహరోను సంతతి వారు తప్ప ఇంకెవరూ నిలబడలేరంట ఆయన సన్నిధిలో. ఆ మాట కూడా సపోర్ట్ తీసుకోండి దయచేసి, చూడండి పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 16:39. సంఖ్యాకాండం 16:39. అహరోను సంతానము సంబంధి కాని అన్యుడెవడును అంటే సింప్లిఫై చేసుకుంటే, అహరోను సంతానం తప్ప మిగిలిన వాడెవడు ఆయన సన్నిధిలో నిలబడడానికి అర్హుడు కాడు. మొదటి సమూయేలు 6:20, సమూయేలు మొదటి గ్రంథం 6:20. త్వరగా. పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని అంటే అర్థమేంటి? సన్నిధిలో పాపక్షమాపణ ఉంది, సన్నిధిలో రక్షణ ఉంది, సన్నిధిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సన్నిధిలో విజయం ఉంది, సన్నిధిలో ఆనందం ఉంది, సన్నిధిలో సాతాను తంత్రాలు పనిచేయవు. దేవుని సన్నిధి ఘనత ప్రభావాలకు నిలయం, దేవుని సన్నిధి ప్రాశస్త్యత ప్రాముఖ్యత చాలా ఉంది. సన్నిధిని పోగొట్టుకోవద్దు, అది వాక్యం మనతో సూటిగా చెప్తుంది. ఇన్ని ధన్యతలున్న సన్నిధి ఎవరు అనుభవించగలరు అని అంటే,
అహరోను సంతానానికి తప్ప ఇంకెవడికి లేదంట. స్తోత్రం, స్తోత్రం. మరి అహరోను సంతానానికి తప్ప ఎవరికి ఆ భాగ్యం లేకపోతే మరి మనకెలా గుర్తిస్తుంది? ప్రశ్నేనా ఇది? నేను కంక్లూడ్ చేస్తాను, జాగ్రత్త వినండి. ఎంత గొప్ప మేలు ఆయన సన్నిధిలో తన పిల్లల కోసం ఆయన దాస్తే, సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడాలి అని చెప్పి వాక్యం చెప్తుంది. నీవు నేను దేవుని సన్నిధిని కాంక్షించాలని చెప్తుంది. అదే వాక్యం ఆయన సన్నిధిలో నిలబడడానికి అహరోను సంతానానికి తప్ప అన్యుడెవడికి అవకాశం లేదని రాయబడింది. ఆయన సన్నిధిలో ఎవడు నిలబడగలరు? పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలబడడానికి ఎవడు అర్హుడు అని బెత్షెమెషు వారు మందసాన్ని కనుగొని భయపడి సంబోధించారు. 9:15 ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున మేము శేషించి నిలుచుచున్నాము, చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక. బా 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 ఆయన సన్నిధిలో నిలబడడానికి ఎవ్వరికీ అర్హత లేదని వాక్యం నేరుగా చెప్తుంది. మనం నేర్చుకుంటున్న వాక్యమేమో ఆయన సన్నిధిలో ఎన్నో ధన్యతలు ఉన్నాయి, ఆయన సన్నిధిని ప్రేమించండి, ఆయన సన్నిధిని కాంక్షించండి, ఆయన సన్నిధిని కోరుకోనండి అని మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఉద్బోధించబడుతున్నాం. మరోవైపు ఇంకో డైమెన్షన్లో వాక్యమేమో ఆయన సన్నిధిని ఎవ్వడు నిలబడలేడు అని వాక్యం చెప్తుంది. 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 5వ వచనం. అయ్యా అమ్మా, డాంబికులు అంటే చెప్పాలా? అయ్యా మీరు మాట్లాడాలా? దైవ సేవకులు, అభిషిక్తులు. డాంబికులు అంటే మోసగాళ్ళ. డాంబికులు అంటే బాబురావు అన్న. డాంబికులు అంటే బడాయోళ్ళు. మన వాడుక భాషలో చెప్పాలంటే ఎచ్చులోళ్ళు. దేవుని కంటే స్థాయిని అధికంగా ఊహించుకునేవారు, దేవునికి లేనంత బడాయి తెచ్చిపెట్టుకునేవాళ్ళు. లోకంలో బడాయిళ్ళు ఉంటే పర్లేదు, దేవుల్లో కూడా బడాయిళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తుంది, డాంబికులు దేవుని సన్నిధిని, డాంబికులు నిలవలేరు. అహరోను సంతానం కానోళ్ళు నిలవలేరు. పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఎవడు నిలబడగలడు? అపరాధాలతో ఉన్నవారు నిలవలేరు. మరి ఇప్పుడు మనలో డాంబికులు ఉన్నారు, అపరాధులు ఉన్నారు, అహరోను సంతానం మనం కాదు. మరి మనకెలా గుర్తిస్తుంది దేవుని సన్నిధి? మనం నిలబడడం ఎలా సాధ్యం? మనం అహరోను సంతానం కాదు, కానీ అహరోను శరీర సంబంధంగా యాజకుడు కావచ్చేమో, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడైన యేసు క్రీస్తునే పరమ అహరోను వంశస్థులం మనం. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. రాజులైన యాజక సమూహముగా దేవుడు ఏర్పరచుకున్నాడు స్వరక్త ప్రోక్షణలో. అహరోను సంతానం తప్ప నిలవలేరు, కానీ అహరోను కంటే శ్రేష్ఠుడైన క్రీస్తునాథుని సంతానముగా ఎంచబడిన వారు ఆయన సన్నిధిలో నిలుస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు సిద్ధపరిచిన మేలుని అనుభవించడానికి ఆయన సన్నిధి కొరకు సిద్ధపడి రావాలి. స్తోత్రం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 11-12 వచనాలు.
ఫాస్ట్. మాట్లాడండి, చదవండి. ఆమోసు గ్రంథం 4:11-12 వచనాలు. సొదొమ గొమొర్రాను బోర్ల దోసి నాశనము చేసినట్లు మంటలో తీయబడిన కొరివలె తప్పించుకొంటిరి, అయినను నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. గనుక మీరు దేవుని సన్నిధిని కనబడుటకై, అంటే 3 లైన్స్లో చెప్తున్నా, దేవుడు ఆయన సన్నిధిని ప్రేమించే వారికి మేలును సిద్ధపరిచాడు. రైట్? దేవుడు సిద్ధపరిచిన మేలును పొందాలి అంటే ఎల్లమానవులు ఆయన సన్నిధిని ప్రేమించాలి, సన్నిధిలో ఉండడానికి సిద్ధపడాలి. ఎల్లమానవులు సిద్ధపడితే అహరోను పిల్లలకే లేదు కదా భాగ్యం, మాకెలా దక్కుతుంది అని అనవచ్చు. అహరోను పిల్లలకు భాగ్యం లేదు, కానీ పరమ అహరోనైన క్రీస్తునాథుని బట్టి విశ్వాస సంబంధమైన పిల్లలందరికీ ఆయన సన్నిధి భాగ్యాన్ని సిద్ధపరిచాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మేలు అనుభవించడానికి, ఆయన సిద్ధపరిచిన ధన్యత సొంతం చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో దేవుడు దాచిన భాగ్యాన్ని పొందడానికి ఆయన సన్నిధికి మనం ఎలాగెళ్ళాలి? సిద్ధపడి, ప్రిపేర్డ్. సిద్ధపడుతూ కాదు, జస్ట్ వీఆర్ ప్రిపేరింగ్ అనే మాట చాలదు. సిద్ధపడుతూ ఉన్నాననే మాట చాలదు. సిద్ధపడి ఆయన సన్నిధికి. ఏంటి సిద్ధపాటు? స్నానం చేసి పౌడర్ రాసుకొని తెల్ల బట్టలు వేసుకొని ఒంటి మీద పర్ఫ్యూమ్ కొట్టుకొని రావడం, అదేనా సిద్ధపాటు? చెప్పాలా? అదేనా సిద్ధపాటు? మరి ఏది సిద్ధపాటు? స్తోత్రం, స్తోత్రం. బైబిల్లో ఆదికాండం 17:1 మొదటి మాట. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము అయి దేవుడను నా సన్నిధిలో నడుచుచు, స్తోత్రం చెప్పండి, నిందారహితుడవై. అంటే అర్థమేంటి? అనింద్యుడవై, నిందలేని వాడవై. నింద మోపొచ్చు, మనుషులు మోపుతారు నింద, సాతానుడు కూడా నిందలు మోపుతాడు, వాడి పనే అది కదా. నిందలెన్ని మోపబడినా, ఇన్ఫ్యాక్ట్ సర్టిఫికెట్ ఎలాగుండాలంటే అనింద్యుడు. బైబిల్లో అనింద్యుడు అనే ఒక సర్టిఫికెట్ ఒకే ఒక వ్యక్తికి ఉంది. ఎవరికో చెప్పండి. ఒకడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడంట. ఐఏఎస్ ప్రిపేర్ అయితే ఇవ్వాల్సినంత కోచింగ్ ఆ టైంలో ఇచ్చి లాస్ట్లో ట్రిట్బిట్స్ చెప్తున్నారంట కోచ్. సూత్రం ఏంటంటే, నీకేమీ తెలియకపోయినా అడిగిన వెంటనే టకామని ఏదో ఒకటి చెప్పేయి. ఇంటర్వ్యూ చేసేవాడు కన్ఫ్యూజ్ అయితే నీకు ఒక మార్కు పడిద్ది. నీకు బాగా తెలిసిన సంగతి అయినా అడిగిన వెంటనే చెప్పకపోతే మార్కు లెస్ అయ్యిద్ది, టైం ఉంటుంది. వీడు మొత్తానికి అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాడు, వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆంగ్లో ఇండియన్ అంట, వాడికి తెలుగు రాదు సరిగ్గా, ఇంగ్లీష్ రాదు. వెళ్ళగానే ఆ అడిగిన ప్రశ్నలో ఒకటి అడిగాడంట, హూ ఈజ్ మిస్ ఇండియా గాంధీ అన్నాడంట. కోచింగ్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్పారు? తెలియకపోయినా టకామని చెప్పే ఏదో ఒకటి. వీడు వెంటనే ఇట్స్ ఎ వైల్డ్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్ అన్నాడంట. ఇందిరాగాంధీ ఎవరు అని అడిగాడు, వాడు హూ ఈజ్ మిస్ ఇండియా గాంధీ అన్నాడు. వీడికి అర్థం కాల, ఇట్స్ ఎ వైల్డ్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్ అన్నాడు. వెంటనే
వాడు కన్ఫ్యూజ్ అయ్యి యా యూ సెడ్ రైట్ అన్నాడంట. మిమ్మల్నేనండి బాబు అడుగుతుంది. ఈ మధ్య బైబిళ్ళు తీసుకొని కూడా దేవుని సంధికి వెళ్ళట్ల మన క్రైస్తవ సమాజం. బైబిల్ ఏదిరా అంటే ఇటు చూపిస్తున్నాడు ఒకడు. బైబిల్ తెచ్చుకున్నావా, బైబిల్ ఏదిరా అంటే ఇది ఇట చూపిస్తున్నాడు. ఇది బైబిలా? వాక్యమే కాదు, ఇందులో పెంటంతా ఉంటుంది. కమ్యూనికేషన్ కోసం మంచిదే కానీ వాక్య పరిశీలన కోసం, దేవుని యొక్క చిత్తంలో మనం ఏర్పరచబడడం కోసం ఇదంతా అడ్వైజబుల్ కాదు. బైబిల్ తెచ్చుకోవడమే కష్టమైపోతే ఇక అడిగిన దానికి మనం ఏం చెప్పాలి చెప్పండి? స్తోత్రం, స్తోత్రం. ఏమడిగాను? అనింద్యుడు అంటే నిందరహితుడు, నిందలేనివాడు. మీరు యేసుక్రీస్తు అనమాకండి, ఆయన దైవ మానవుడు. మనుషుల్లో ఒక ఆయన ఉన్నారు అనింద్యుడు. ఎవరు? ధర్మశాస్త్ర విషయమై నిందలేనివాడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిందారహితముగా ఆయన సన్నిధిలో ఉండాలి. అంటే నిందలు రాకుండా కాదు, నిందలు వస్తాయి, దాని పని అదే చేస్తుంటాడు సాతానుడు. నిందలు రావచ్చు కానీ స్కానింగ్లో మనం బ్రైట్గా ఉండాలి. జలుబు చేసింది, దగ్గు వస్తుంది, ఒకడంటాడు నీకు కోవిడ్ వచ్చిందంటాడు, దాని లక్షణం అది. ఒకడంటాడు నీకు టీబీ వచ్చిందంటాడు, ఇంకోటి అంటాడు నీకు నెమ్ము వచ్చిందంటాడు, ఇంకోటి అంటాడు నీకు ఊపిరితిత్తులు పోయినాయి అంటాడు, ఇంకోటి అంటాడు కాలం మారింది అందుకే జలుబు అంటాడు, ఇంకోటి అంటాడు. నువ్వు వీళ్ళు ఎన్ని చెప్పినా నీ గురించి నీకు తెలియాలి. ఒకవేళ బలవంతంగా తీసుకెళ్ళి టెస్టులు చేపిస్తే అది నెమ్ము కాదు, కోవిడ్ కాదు, ట్యూబర్క్యులోసిస్ కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, సీజనల్గా వచ్చిన వైరల్ కోల్డ్. ఆ కన్ఫర్మేషను ఎవరికి ఉండాలి? నీకు ఉండాలి. టెస్ట్కి వెళ్ళినప్పుడు టెస్ట్లో నిగ్గు తేలాల. దేవుడు మనల్ని స్కాన్ చేసినప్పుడు లోకంలో ఎన్నో నిందలు మన మీద పడవచ్చు. దేవుని దృష్టిలో నిందలేని వ్యక్తిగా నేను జీవించాలి. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత. హెబ్రీ పత్రిక